అండి. కంటిన్యూ చూద్దాం. సడెన్‌గా కట్ అయిపోయింది మనకి. ఓకేనా? రెండవ శాతకర్ణి నుంచి మనం ఇప్పుడైతే ఉన్నామో ఓకేనా? మనకి శాతవాహనుల కాలంలో మనకి రెండవ శాతకర్ణి అనేటటువంటి వ్యక్తి మనకి ఎక్కువ సంవత్సరాలు పాలించినట్టు విధంగా మనకి శాసనాలు తెలియజేస్తున్నాయన్నమాట. దాదాపు 56 సంవత్సరాలు. అయితే ఈయన మనకు ఏం చేశాడంటే ఇది మనకి సాంచి స్తూపం. ఈ సాంచి స్తూపంకి మనకి దక్షిణ ద్వారం ఇది మనకి. ఓకేనా? అయితే ఈ యొక్క దక్షిణ ద్వారానికి మనకి ప్రాకారాలు నిర్మించాడనమాట. ఓకేనా? సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే అప్పట్లో విదేశీ దండయాత్రలనేటటువంటివి ఎక్కువగా జరిగేవి. అలాగే సమకాలీన రాజులు గూడా దండయాత్ర జరిగేవనమాట. ఆయన కాలంలో రెండవ శాతవర్ణి కాలంలో సాంచి స్తూపానికి మనకి దక్షిణం ద్వారా ప్రాకారం నిర్మించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి రెండవ శాతకర్ణి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ కాలంలో మనకేంటంటే శకులు దండయాత్రలు మొదలెట్టారనమాట వీళ్ళ మీదకి. అయితే ఇంతకుముందు మనకి వీళ్ళ కాలంలో మనకి మొదటి శాతకర్ణి తీసుకుంటే ఈ ప్రాంతాన్నంతటిని జయించాడనమాట. మాల్వా, అలాగే అస్మిక, అలాగే అవంతి ఇటువంటి ప్రాంతాలనన్నిటిని మనకి మొదటి శాతకర్ణి జయించాడు. అయితే ఆ తరువాత కాలంలో ఉండేటటువంటి వేదసిరి అయితేనేమి అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు మనకి స్కందసబ్ద అయితేనేమి, వాళ్ళు కొంచెం ఈ యొక్క రాజ్యం అనేటటువంటిది సంరక్షణ చేసుకోలేకపోయారు. అందుకే తర్వాత వచ్చేటటువంటి మనకు రెండో శాతకర్ణి మొత్తం ఏవైతే ఆక్రమించుకున్నారో ఎవరెవరు కారవేలుడైతేనేమి, కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కారవేలుడు, ఈ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి వశపరుచుకున్నారనమాట. ఏ ఏ ప్రాంతాలనైతే కోల్పోయారో ఆ ప్రాంతాలను మనకి ఈయనొచ్చి తిరిగి ఆక్రమించుకున్నాడనమాట. అయితే ఇతడు ఎక్కువగా మనకి మాల్వా ప్రాంతంలోను, అలాగే మహారాష్ట్ర ప్రాంతంలోను, తెలంగాణ ప్రాంతంలోను మనకి ఈయన యొక్క నాణేలైతే మనకి దొరికాయనమాట. ఎవరి నాణేలు మనకి? రెండవ శాతకర్ణి నాణేలు. ఆ నాణేలు కూడా కిందటి క్లాస్‌లో మనం చూసాం. స్టార్టింగ్‌లో వాళ్ళ యొక్క నాణేల పరిస్థితి ఏంటి? శాసనాలు జూనాగఢ్ మధ్యప్రదేశ్‌లో మనకు లభించినటువంటి శాసనాలైతేనేమి, దేవి నాగానిక వేసినటువంటి నానాగఢ్ శాసనము, అలాగే గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనం, ఇలా ఈ శాసనాలు మనం చూసాం. అయితే దీన్ని బట్టి మనకిక్కడ ఒకటి అర్థమవుతుంది. ఈ యొక్క మాల్వాలో మనకి ఒక నాణెం మీద రానోసిరి శతకర్ణిక అని రాసుందనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏటంటే రానో అంటే మనకి రాజు, రాజు. సిరి అంటే శ్రీ. ఓకేనండి. రాజు లేదా రాజన్య. ఓకేనండి. రాజన్య అని కూడా అంటామనమాట. రాను అంటే రాజన్య, సిరి అంటే శ్రీ, శతకర్ణిక అంటే శాతవాహన అని. అంటే రాజన్యశ్రీ శాతవాహన అనే బిరుదు ఎవరికి ఉందంటే మనకి తెలుస్తుంది. శాత రెండవ శాతకర్ణికి ఈ బిరుదు ఉందని మనకి అర్థం అవ్వాలనమాట. అలాగే అదే ఇది కిందిచ్చారు చూడండి మనకి. రాజన్యశ్రీ శాతకర్ణి అంటే దీని అర్థం అది. ఓకేనండి. అలాగే ఈయన ఆస్థానంలోనే మనకి ఎవరు ఉండేవారయ్యా అంటే వశిష్ఠపుత్ర ఆనందుడు ఉండేవాడు. ఆ తరువాత కాలంలో మనకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే కుంతల శాతకర్ణి. ఈయన కాలంలోనే మనకేటంటే అంతవరకి మనకి ప్రాకృత భాష ఉండేది. ప్రాకృత భాష అంటాం, దేశీ భాషీ అంటాము, లేదా తెలుగు భాష దీని నుంచే మనకొచ్చింది. ఇలా మనకి ఈ ప్రాకృత భాష అంతవరకు ఉండేదనమాట. కుంతల శాతకర్ణి కాలంలో ఏమైందంటే ప్రాకృత భాష నుంచి సంస్కృతిక భాషగా అధికార భాష అనేటటువంటిది మార్పిడి జరిగిందనమాట. ఎవరి కాలంలో ప్రాకృత భాషకి బదులుగా సంస్కృతం భాష అధికార భాష అయిందంటే మనకి కుంతల శాతకర్ణి కాలములని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంతల శాతకర్ణి పేరు ఎందుకు కుంతల అని మనకొచ్చిందంటే ఇక్కడ మనకి కర్ణాటక ప్రాంతంలో కుంతల అనేటటువంటి ప్రాంతం ఉండేది. ఇది 1వ శతాబ్దానికి చెందినది. ఆయన పరిపాలన కాలంలో ఈ కుంతల రాజ్యాన్ని ఆక్రమించాడనమాట. అందుకే ఈయనకి కుంతల అనేటటువంటి బిరుదైతే మనకి
వచ్చిందనమాట. కుంతల శాతకర్ణి అని బిరుదైతే ఆయనకి ఇచ్చారనమాట. అలాగే మనకి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అయితేనేమి, న్యాయ సూత్రాలు అయితేనేమి సంస్కృతంలో మనకి అందించాడు. అయితే ఈయన గ్రంథంలో కూడా ఈ కుంతల శాతకర్ణి ప్రస్తావన అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ యొక్క కుంతల శాతకర్ణి అనేటటువంటి వ్యక్తి ప్రస్థానము మనకి వాత్సాయనుడు కామసూత్రాల్లో మనకి వివరించాడు. అది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుందనమాట. అలాగే మనకి కొన్ని శాసనాల ప్రకారం మనకి మలయవతి అని మనకి కుంతల శాతకర్ణి భార్యగా చెప్పుకోవచ్చనమాట. అయితే ఇది కొంతమంది వాదన ఉంది. కొంతమంది దీనికి అభిప్రాయం అనేటటువంటిది వ్యక్తపరుస్తున్నారనమాట. ఓ కొంతమంది ఒప్పుకుంటున్నారు. కొంతమంది కాదు అని అంటున్నారనమాట. అయితే మనకి ఈ కుంతల శాతకర్ణి మనకి ఆస్థాన కవులున్నారు మనకి ఈయన కాలంలో. ఎవరయ్యా అంటే శర్వవర్మ, గుణాఢ్యుడు. మొదటి క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఈ శర్వవర్మ రచించినటువంటి కాతంత్ర వ్యాకరణం ఇది మనకి సంస్కృతంలో రచించారు. ఈ యొక్క శర్వవర్మ. అలాగే గుణాఢ్యుడు ఈయన బృహత్కథ కథను పైశాచిక భాషలో రాశారనమాట. అయితే ఈ కథలో నాయకుడు ఎవరంటే కుబేరుడు లేదా కుచేరుడు అనేసి అంటామనమాట. ఎవరు? ఈ యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ. ఇవేమి తెలియజేస్తాయంటే శాతవాహనుల కాలం నాటి ఆనాటి శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ఆ కాలంలో ప్రజల జీవన స్థితిగతులని మనకి వివరించేటటువంటివి ఏంటంటే ఈ యొక్క కవులు రాసేటటువంటి గ్రంథాలే. కాతంత్ర వ్యాకరణం అయితేనేమి, గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్కథ కథ పైశాచిక భాషలో రాశారనమాట. అయితే ఎవరయ్యా వీళ్ళందరూ అని మనం తెలుసుకుంటే వాత్సాయనుడు కామసూత్రాలు రాశాడు మనకు తెలుసు. ఈయన మనకి 3, 4వ శతాబ్దానికి చెందినవాడనమాట. ఈయన 3, 4వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఎవరు? ఈ వాత్సాయనుడు అనేటటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనకి చంద్రగుప్తుడు ఓకేనండి. చంద్రగుప్త 2 లేదా చంద్రగుప్త 2 ఇతన్నే మనకి విక్రమాదిత్యుడని కూడా పిలుస్తామనమాట. ఈయన ఆస్థానంలో ఉండేవారు అనేసి కొంతమంది అభిప్రాయం. అలాగే మనకి ఇలా వీళ్ళ యొక్క సాంఘిక మత పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ గ్రంథాలు మనకి ఉపయోగపడతాయన్నమాట అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఎవరి శర్వవర్మ? ఎవరి ఈ శర్వవర్మ? ఆయన గురించి చూసుకుంటే ఈయన కూడా మనకి ఈయన కాలంలోనే 1వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తే. ఈయన కూడా ప్రసిద్ధమైనటువంటి కవి. అయితే తరువాత కాలంలో మనకి ఈ బృహత్కథ ఆధారంగానే ఓకేనా? బృహత్కథ ఆధారంగానే మనకి చాలా రచనలైతే చేశారనమాట. సోమదేవ సూరి కథా సరిత్సాగరం రాశారు. ఎవరి సోమదేవ సూరి అంటే మనకి మధ్యయుగం, మధ్యయుగం ఉంది కదా! మధ్యయుగానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఎవరు? ఈ సోమదేవి సూరి అనమాట. ఈ సోమదేవి సూరి మధ్యయుగ కాలానికి చెందినటువంటి జైన సాహిత్యానికి చెందినటువంటి వ్యక్తి. జైన సాహిత్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి మనకి ఈ సోమదేవి సూరి. మధ్యయుగం అంటే దాదాపుగా 10వ శతాబ్దం నాటి వ్యక్తి అనమాట. ఎవరు? ఈ సోమదేవి సూరి. ఎవరి ఆస్థానంలో ఉండేవారయ్యా ఈ సోమదేవి సూరి అని మనం మాట్లాడుకుంటే రాష్ట్రకూటులు రాజు అయినటువంటి మనకి కృష్ణుడు 3 మూడో కృష్ణుడు అనొచ్చు. మూడో కృష్ణుడు ఆఖరి రాజు అనమాట. రాష్ట్రకూటులకు సంబంధించినటువంటి రాజు. ఈయన పరిపాలనా కాలం మనం తీసుకుంటే 939 నుంచి 967 ఓకేనండి. ఈ యొక్క కృష్ణుడు 3 ఈయన రాష్ట్రకూటులకు రాజుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కాలంలో మనకి సోమదేవి సూరి ఉన్నాడనమాట. ఇంతకు ముందు కాలమైనటువంటి
శాతవాహనుల కాలం గురించి రాశారు వీళ్ళందరూ కూడా. తర్వాత వచ్చేటటువంటి వాళ్ళే వీళ్ళందరూ. అలాగే మనకి తర్వాత వచ్చేటటువంటి క్షమేంద్రుడు లేదా క్షేమేంద్రుడని గూడా అంటాం. ఈయన బృహత్మంజరి రాశాడు. అయితే ఎవరు ఈ క్షమేంద్రుడు అంటే సంస్కృతంలో ఈయన ముఖ్యంగా రాశాడండి. ఈ యొక్క బృహత్మంజరి అనేటటువంటిది సంస్కృతంలో మనకి రాశాడనమాట. అనంతదేవుడి కాలంలో ఈయన ఉండేవాడనమాట. 1028 నుంచి 1063 ఆయన పరిపాలన కాలంలో అనంతదేవుడు. ఓకేనా? అనంతదేవుడి కాలంలో ఈ క్షేమేంద్రుడు అనేటటువంటి వ్యక్తి ఉండేవారనమాట. అలాగే మనకి వరాహమిహిరుడు. ఈయన గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ వరాహమిహిరుడన్నంత టాలెంట్ ఎవరికీ లేదు. దాదాపు 10 శాస్త్రాల్లో ఆరితేరినటువంటి వ్యక్తిని మనం చెప్పుకున్నాం ఇండియన్ హిస్టరీలో. వాస్తు శాస్త్రము, నిర్మాణ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, రత్న శాస్త్రము, శబ్ద శాస్త్రము ఇలా పలు రంగాలలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి ఈ వరాహమిహిరుడు. ఈయన విక్రమాదిత్యుడు లేదా చంద్రగుప్తుడు 2 కాలంలో ఈయన ఉండేవారనేటటువంటిది ప్రతీక. ఈ యొక్క బృహత్ సంహిత ఆధారంగానే చాలా వచ్చాయన్నమాట. ఈ బృహత్ కథ ఆధారంగా మనకి ఈ గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా ఇవన్నీ మనకొచ్చాయి. ఈ బృహత్ కథ ఆధారంగా మనకి విష్ణువర్మ తెలుసు కదా! ఆయనే పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడనమాట. ఎవరు? ఈ యొక్క బృహత్ కథ ఎవరు రాశారు మనకి? గుణాఢ్యుడు రాశారనమాట. ఇందులో శాతవాహనుల పరిపాలన కాలం నాటి వాళ్ళ యొక్క స్త్రీ వ్యవస్థ గురించి, అలాగే రాజుల యొక్క స్థితుల గురించి మనకి శాస్త్రం ఈ యొక్క బృహత్ కథ చెప్తుందనమాట. గుణాఢ్యుడు రాసినటువంటిది. అలాగే తర్వాత మనకి వచ్చిన వారు ఎవరయ్యా అంటే పరిపాలనా కాలంలో భాగంగా మొదటి పులోమావి వచ్చారు. ఈయన మగధ. ఈ మగధ అనేటటువంటిది ఎప్పుడుదని చెప్పుకున్నాం. 16 మహాజనపదాల్లో ఒకటిది దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యం కలిగినటువంటిది దుర్భేద్య సామ్రాజ్యం కలిగినటువంటిదే ఈ మగధ. 16 జనపదాల్లో మహాజనపదాల్లో ఒకటైనది ఈ మగధ. అటువంటి మగధ పాలకుడే అయినటువంటి సుశర్మని ఎవరు? కణ్వ వంశం అనమాట. సుశర్మ అంటే మనకి కణ్వ వంశం. ఆయన్ని ఓడించినటువంటి వ్యక్తి మన మొదటి పులోమావి అని ఎక్కడ తెలియజేస్తుందంటే మత్స్య పురాణం ప్రకారం మనం చెప్పుకోవచ్చు. అయితే వాయు పురాణం ఏం చెప్తుందంటే ఈయన 10 సంవత్సరాల పాటు మగధని పరిపాలించాడని చెప్తుందనమాట. మొత్తానికి ఈయనైతే ఓడించాడు. మగధని పరిపాలించినటువంటి సుశర్మని ఓడించాడని మనకు తెలుస్తుంది. ఈ యొక్క 2 పురాణాల ప్రకారం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మగధ గురించి మనం ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాం. ఒకసారి అక్కడైతే చూడండి. మహాజనపదాలు అస్మక, అవంతి, అలాగే కోసల, గాంధార అలాగే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అందులో ఒక బలమైన రాజ్యమే ఈ యొక్క మగధ. అయితే మంచి కీర్తి ప్రతిష్టలు కూడా అందించిన వాడు ఎవరయ్యా అంటే మనకి ఈ యొక్క మొదటి పులోమావి కింద మనం చెప్పుకోవచ్చు. తరువాత వరుస క్రమంలో వచ్చేవారు హాలుడు. ఈయన స్వతహాగా మనకేంటంటే ఈయన కవి. మన హాలుడు అనేటటువంటి వారు కవిగా మనకి పరిచయం. ఈయన 17వ వాడు. అయితే ఈయన మనకి గాథా సప్తశతిని మనకి రచించాడు. ఈ గ్రంథాన్ని గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథాన్ని అయితే మనకి రచించాడు. ఎవరు? మన హాలుడు. గాథ అంటే మనకి కథలు, సప్త అంటే 7, సతి అంటే 100. శతః అంటే 100. 100 కథ 7x100 700 కథలను మనకి ఆనాటి సాంఘిక, మత పరిస్థితుల గురించి, ఆనాటి ప్రజల కాలాల యొక్క నడవడిక గురించి కథల రూపంలో సంకలనం చేసిన వ్యక్తి రాజు ఎవరయ్యా అంటే హాలుడి కింద మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రాకృత భాషలో రచించారు. ఈయనకే మనకి కవి వత్సలుడు అని బిరుదు కూడా ఉందనమాట. ఎవరికి? హాలుడికి. అయితే మనకి బాణుడు. ఈ బాణుడు ఎవరయ్యా అంటే బానుభట్టు అని అంటాం. ఎవరు? బానుభట్టు అని కూడా అంటామనమాట. ఈ బానుభట్టు ఎవరయ్యా అంటే మనకి పుష్యభూతి వంశానికి చెందినటువంటి పుష్యభూతి
వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడి యొక్క కవి ఆస్థానంలో మనకి కవి అనమాట. హర్షవర్ధనుడి కాలానికి సంబంధించినటువంటి కవి. ఎవరు? ఈ బాణుడు. ఆ బాణుడే హర్ష చరిత్ర రాస్తాడు. అంటే మొట్టమొదటి రాజు గురించి రాజకీయ జీవిత చరిత్రని ప్రారంభించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బాణుభట్టు లేదా బాణుడు అని అంటాం. ఈ యొక్క బాణుడు మనకి హర్ష చరిత్ర రాస్తాడు. 600 మనకి 3-647 ఆ కాలంలో మనకి హర్షవర్ధనుడు అనేటటువంటి పాలన జరుగుతుంది. ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకున్నాం దీని గురించి. హర్షవర్ధనుడి గురించి. ఆ యొక్క హర్ష చరిత్రను రాసిన వారు ఎవరయ్యా అంటే ఆయన ఆస్థానంలో పనిచేసేవాడు బాణుడు. బాణుభట్టు అని అంటాం. ఆయన రాశాడనమాట. ఏంటి? ఆయన ఏం చెప్పాడంటే ఈ హర్ష చరిత్రలో గాథా సప్తశతిని పేర్కొన్నాడనమాట. అంటే ఈ గాథా సప్తశతి ఆలుడే రాశాడు అని చెప్తున్నాడు. అయితే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? శాతవాహనుల పరిపాలన కాలం అనేటటువంటిది ఉన్నది. అలాగే ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆలుడు కాలం గురించి మన యొక్క హర్ష చరిత్రలో చెప్పాడనమాట బాణుడు. అయితే లీలావతి అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడని, అది ప్రేమ వివాహమని, ఈ వృత్తాంతాన్నంతా కూడా మనకి కుతూహలుడు రాశాడు. 'లీలావతి పరిణయం' అనేటటువంటి పేరుతో గ్రంథం. ఎక్కడ వీళ్ళ వివాహం జరిగిందంటే ద్రాక్షారామంలో మనకి జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రాకృతంకి గొప్ప ఆదరణ లభించిందనమాట ఈయన కాలంలో. ఎందుకు లభించింది? ఈయన స్వతహాగా కవి. కవి పోత్సకుడు, అలాగే కవి వత్సలుడు. కాబట్టి ప్రాకృతానికి ఎక్కువ ఆదరణ అనేటటువంటిది మనకి లభించింది. అలాగే కుంతల శాతకర్ణి కాలంలో మనకి ఏంటి? సంస్కృతానికి ఆదరణ లభించింది. అలాగే ఆలుడు కాలంలో మనకేంటి? ప్రాకృతానికి ఆదరణ లభించింది. మ్యాచింగ్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకెవరొస్తారంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి వస్తారు. ఈయన 62 క్రీస్తు శకం 62 నుంచి 86 వరకైతే పరిపాలన సాగిస్తాడు. గొప్ప రాజు. అందరిలో కల్లా గొప్పవాడు ఎవరయ్యా అంటే శాతవాహనుల్లో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతడేం చేశాడంటే ముందుగా ఈయన తెలుసుకున్నాడు. మనకంట ముందు ఉన్న పాలకులు ప్రతిష్టానపురానికి ఈయనేం చేశాడంటే ప్రతిష్టానపురము లేదా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటటువంటి అమరావతి. ఈ 2 రాజ్యాలుగా ఎక్కువగా ఉండేవి. ధాన్యకటకం అని. అయితే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాజ్యాలు వీళ్ళు రాజధానులు మార్చేవారనమాట. ముందుగా ఈయనేంటంటే అమరావతి నుంచి ప్రతిష్టానపురంకి మార్చాడు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎక్కడి నుంచి అక్కడికి? అమరావతి నుంచి ప్రతిష్టానపురంకి. ఓకేనండి. ప్రతిష్టానపురానికి మార్చాడు ఇక్కడికి. అయితే వాళ్ళ కొడుకు వాసిష్ఠపుత్ర పులోమ వచ్చి ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మారుస్తాడు. ఇలా మార్పులనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ యొక్క తల్లి పేరుని మొదట పెట్టుకొని, వాని యొక్క పేరుకు ముందు పెట్టుకొని పరిపాలన చేసేవారు మొదటిసారిగా ఎవరంటే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అని తెలుసు. ఆయన యొక్క ఈ గౌతమిపుత్ర విజయాల గురించి వాళ్ళ మనవడి కాలంలో మనకి నాసిక్ శిలా శాసనం అనేటటువంటిది వేస్తుంది. ఎవరో వాళ్ళ మనవడి కాలం? వాసిష్ఠపుత్ర పులోమ కాలంలో వేస్తుందనమాట ఈ శాసనాలని. అక్కడ మనకు తెలియజేస్తుందనమాట గౌతమిపుత్ర శాతకర్ణి ఎటువంటి విజయాలు సాధించాడు, ఏమిటి అనేటటువంటిది. మనకు తెలుసు మనకి శాతవాహనుల యొక్క సమకాలీనులు ఎవరంటే శకులు, యవనులు, ఇండో గ్రీకులు, అలాగే ఇటువంటి వాళ్ళు కళింగలు. ఇలా వీళ్ళందరూ కూడా మనకి పరిపాలన సమకాలీనులే అనమాట. అయితే అందులోనే శకులకు సంబంధించినటువంటి వ్యక్తి నహపానుడిని ఓడించాడనమాట. ఎక్కడ? జోగుల్తంబి ప్రాంతంలో. అందువల్లే శకులని మనకి ఓడించాడు కదా! శకులను ఓడించాడు కాబట్టి క్షవరాట వంశ నిరవశేషకార అని బిరుదును పొందాడనమాట. అలాగే ఆయన యొక్క నహపానుడి నాణెం పైనే
తిరిగి ఈయన యొక్క చిహ్నాలను ముద్రించాడనమాట. ఎవరు? మన గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే ఈయన ఎక్కువగా మనకేటంటే, మనకి వైదిక మతాన్నే పాటించాడు. అయితే ఇంకా వాళ్ళ అమ్మ అంటే ఎక్కువగా స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించేవారనమాట. ఎవరు? శాతవాహనులైతే. ఓకేనండి. అది మనకి ఇంపార్టెంట్. అయితే అయితే వైదిక సాంప్రదాయాలను పాటిస్తూ మనకి బౌద్ధ మతాన్నయితే వీళ్ళు ఆదరించారనమాట. ఎవరు? ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే బౌద్ధ భిక్షువులకు భూమిని కూడా దానం చేశాడు. ఈ భూమిని దానం చేస్తే వాళ్ళేం చేసుకుంటారు బౌద్ధ భిక్షుకులు? నివాస స్థలాలు ఏర్పరుచుకుంటారు. ఆ నివాస స్థలాల్లో ఏమంటాము? విహారాలు అంటాం. విహారాలు అని అంటాం. ఓకేనండి. అలాగే అయితే ఎక్కువ ఈయనేం చేశాడంటే బ్రాహ్మణుల ఆధిపత్యం అనేటటువంటిది ఎక్కువ ఉండేదనమాట. వీళ్ళ యొక్క కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం మనకి ఎక్కువగా ఉండేది. అయితే ఈయన కాలంలోనే మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. అంటే బ్రాహ్మణులు, అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఓకేనండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇలా మనకి వర్ణ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడింది అప్పటికి. అయితే తరువాత ఈ వర్ణ వ్యవస్థ అలా ఏమైందంటే చేతి వృత్తులు మారాయన్నమాట. చేతి వృత్తులుగా మారాయి. వాళ్ళు చేసేటటువంటి పని బట్టి వాళ్ళని విభాగాలుగా విభజించారు. ఆ చేతి వృత్తులు కాస్త ఏమైందంటే అది ఒక జాతి వృత్తిగా తరువాత కాలంలో ఇది మారింది. ఇదే సామాజిక, ఆర్థిక అసమానతలకు తోవ తీసిందనమాట ఇక్కడి నుంచి. వీళ్ళ పరిపాలన నుంచి. అంతకుముందు అంతగా ఉండేది కాదు. తరువాత మనకొచ్చేసరికి రాజు యొక్క పేరు మీదే శాసనాలు వేయించడం అనేది ఈయన యొక్క కాలంలోనే మొదలైందనమాట. మొట్టమొదటి ఈయనే వేశాడనమాట. అలాగే ఈయనకి చాలా బిరుదులైతే ఉన్నాయి. ఈ బిరుదుల్లో ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ద్విజకుల వర్తన, అలాగే క్షత్రియ దర్పమాన మర్దన, ఏకధనుద్ధరుడు, బెనకటక స్వామి, అలాగే 3 సముద్రాలని జయించినటువంటి వాడా. దాన్నే మనకి సముద్రలోయ పీతవాహన అంటాం. అంటే వాళ్ళ గుర్రం చేత యువతల అరేబియా సముద్రాన్ని, బంగాళాఖాతాన్ని, హిందూ మహాసముద్రాన్ని 3 నీళ్ళని తాగించాడనమాట. అందుకే ఈయనకి త్రిసముద్రలోయ అంటాం. అలాగే దక్షిణ సముద్రేశ్వర ఇదంతటికి ఆయనే రాజు. అలాగే శకులను, పల్లవులను, యవనులను అందరిని ఓడించాడనమాట. అందులోను భాగంగా 16 మహాజనపదాలున్నాయి కదా! అందులో రాజ్యాలైనటువంటి అస్మక్, మూలక్, కనుప, విదర్భ, సౌరాష్ట్ర ఇవన్నిటిని జయించాడు. రాజ్యాన్ని తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకి బాగా విస్తరించి ఉంచాడనమాట. ఎవరు? ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. తర్వాత వాళ్ళ కొడుకొస్తారు రెండో పులోమావి. ఆయనే మనకి వాసిష్ఠపుత్ర పులోమావి అని కూడా అంటాం. అయితే ఈయన కాలంలోనే మనకి రుద్రదమనుడు. ఓకేనా? రుద్రదమనుడు ఏం చేస్తాడంటే శాతవాహనులపై దాడి చేస్తారు. ఎవరయ్యా ఈ రుద్రదమనుడు? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతాడు. రుద్రదమనుడు గురించి గాని, కారవేలుడు గురించి గాని అడుగుతారనమాట. ఈ రుద్రదమనుడు గురించి మనం చూసుకుంటే, ఈ రుద్రదమనుడు పశ్చిమ క్షత్రపుల యొక్క వంశానికి చెందినటువంటి రాజు. ఓకేనండి. పశ్చిమ క్షత్రపుల. ఓకేనా? పశ్చిమ క్షత్రపుల రాజ్యానికి, వంశానికి చెందినటువంటి రాజు ఎవరంటే మనకి ఈ యొక్క రుద్రదమనుడు. అయితే ఈయన జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఎవరు? ఈ యొక్క రుద్రదమనుడు మనకి జునాగఢ్ శాసనాన్ని మనకి వేయించాడనమాట. ఏంటి ఈ జునాగఢ్ శాసనం అంటే ఇది మొట్టమొదటి సంస్కృత శాసనం అనమాట. ఈయన వేసినటువంటిది మొట్టమొదటి సంస్కృత శాసనం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈయన కుమార్తెను ఏం చేశాడంటే ఈ రుద్రదమనుడి యొక్క కుమార్తెని వాసిష్ఠపుత్ర పులోమావికిచ్చి పెళ్లి చేశాడు. ఎవరు? రుద్రదమనుడు.
ఆయన చేతిలో ఓడిపోయినా ఆయనకే ఇచ్చి పెళ్లి చేశాడనమాట. ఎవరు? రుద్రదామనుడు వాళ్ళ కూతురిని వాసిష్ఠపుత్ర పులోమావికి ఇచ్చాడనమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? రాజకీయ ఆధిపత్య కోసం మాత్రమే యుద్ధాలు చేస్తారనమాట. రాజకీయ ఆధిపత్య కోసమే యుద్ధాలు చేస్తారు. అయినా వైవాహిక సంబంధాలను గూడా వీళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మన ఆధ్వర్యంలోనే ఉండాలి అన్ని రాజ్యాలు. వైవాహిక బంధం ద్వారా అవి మరింత మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి రుద్రదమనుడు గురించి చెప్పుకుంటే, మనకి ఈయన సుదర్శన తటాకం ఈయన మరమ్మతులైతే చేశాడనమాట. సుదర్శన తటాకం. ఎప్పుడు ఇది మొదలైంది సుదర్శన తటాకం? మనకి మౌర్యుల కాలం నుంచి మొదలైందనమాట. చంద్రగుప్త మౌర్యుడి నుంచి మొదలైంది. ఆయన తవ్వించాడు ఈ సుదర్శన తటాకాన్ని. తరువాత ఆయన కాలంలో ఉండేటటువంటి అశోకుడు, తర్వాత వచ్చేటటువంటి అశోకుడు, అలా అందరి రాజ్యాల వాళ్ళు దీన్ని అలాగా మరమ్మతులు చేస్తూనే ఉంటున్నారనమాట. ఈ యొక్క సుదర్శన తటాకానికి. ఇలా మనకి రుద్రదమనుడి గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క రుద్రదమనుడు ఏం చేశాడు? వాసిష్ఠపుత్ర పులోమావి పైకి దండెత్తి జయించాడు మొత్తానికి. అయితే అలాగే మనకి ఈ రెండో పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావే తన రాజధానిని ఏం చేశాడు? ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడు. చెప్పుకున్నాం కదా! వాళ్ళ తండ్రి అమరావతి నుంచి ప్రతిష్టానపురంకెళ్తే, ఈయన ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడనమాట. ఇక్కడే మనకి అమరావతి స్తూపం అయితే నిర్మించారనమాట. అది ఇంపార్టెంట్ మనకి. అమరావతి స్తూపం. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఏదంటే అమరావతి స్తూపమే. అదే పురాతన స్తూపం ఏదంటే బట్టిప్రోలు స్తూపం అంటాం. పురాతన స్తూపం ఏదంటే బట్టిప్రోలు స్తూపం అని చెప్పుకోవాలి ఇంపార్టెంట్. అలాగే మనకి ఈయన శాసనాలు గాని చూసుకుంటే ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క నాణేలు వాసిష్ఠపుత్రమావి, పులోమావి నాణేలు దొరికాయంటే మనకి నాసిక్, కార్లే, అమరావతి, ధరణికోటలో దొరికాయనమాట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పరిపాలనని మనకి అమరావతికి మార్చడం బట్టి దగ్గర ప్రాంతాల్లో అన్నీ గూడా మనకి బయటపడ్డాయనమాట. దక్షిణ పదేశ్వరుడు, నవనగర స్వామి అని బిరుదులైతే పొందాడు. ఎవరు? వాసిష్ఠపుత్ర పులోమావి. ఎందుకు నవనగర స్వామి అంటే అప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలోనికి చివరి దశలో మనకేమైందంటే ప్రతిష్టానపురం మీదకి దండయాత్రలు మొదలయ్యాయి. శకులవ్వచ్చు, యవనులవ్వచ్చు, ఇలా అందరూ దండయాత్రలు మొదలయ్యాయనమాట. ఆ భీకర దాడికి తట్టుకోలేక రాజధానిని మనకి అమరావతికి మార్చాడనమాట. అయితే తర్వాత మనకు వచ్చిన వారు ఎవరయ్యా అంటే మనకి శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠపుత్ర శాతకర్ణి. ఓకేనండి. ఈ యొక్క వాసిష్ఠపుత్ర శాతకర్ణి ఉంది కదా! ఇదిగోండి. ఈ యొక్క వాసిష్ఠపుత్ర పులోమావి యొక్క కొడుకే మనకి ఈ యొక్క వాసిష్ఠపుత్ర శాతకర్ణి. ఈయనకే మన రుద్రదమనుడు వాళ్ళ కూతురినిచ్చి పెళ్లి చేస్తాడనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వైవాహిక సంబంధాలైతే కొనసాగిస్తున్నారని. ఎప్పుడు వేయించాడు? 150వ సంవత్సరంలో జునాగఢ్ శాసనము లేదా గిర్నార్ శాసనం అని అంటాం. అయితే ఇది మొట్టమొదటి సంస్కృత శాసనం అని మనం గుర్తుంచుకోవాలి. అంతవరకి ప్రాకృత భాషలోనే శాసనాలు వేయించేవారనమాట. అలాగే బైలింగ్వల్ ప్రాకృతము, తమిళము 2 భాషల్లో గూడా మనకి నాణాలనేటటువంటివి ముద్రించారనమాట. ఎవరు? మనకి శివశ్రీ శాతకర్ణి. ఈ శివశ్రీ శాతకర్ణినే మనకి ఈ రుద్రదమనుడు ఏం చేశాడంటే ఆయన వేసుకున్నాడు కదా! గిర్నార్ లేదా జునాగఢ్ శాసనంలో దక్షిణ పదపతి అని పిలిచాడనమాట. మరి కూతురినిచ్చాడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. తర్వాత వచ్చేవారు ఎవరయ్యా అంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయనే మలి శాతవాహనుల్లో గొప్పవాడనమాట. తొలి శాతవాహనులు లేదా అందరిలో శాతవాహనులు గొప్పవాడు అని మనకి తీసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి వస్తారు. ఇతని కాలంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకేమైందంటే వాడ గుర్తుగలవంటి మనకి నాణేలైతే ముద్రించారు. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే రోమ్ దేశంతో మనకి ఈయన ఎక్కువగా వ్యాపారాలు చేసేవాడనమాట. ఎలా తెలిసిందనక మనకు నాణేలు బయటపడ్డాయి. దాన్ని బట్టి మనం చెప్పగలం. ఓకేనండి. అయితే
ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటటువంటి వాడు సమకాలీకుడు మరియు అతని యొక్క స్నేహితుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఇతనికి సమకాలీకుడు మరియు బౌద్ధ మత ఆచార్యుడు మనకు తెలుసు, చెప్పుకున్నాము ఇండియన్ హిస్టరీలో నాగార్జునుడి గురించి. ఓకేనండి. అయితే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశాడంటే మహాచైత్య విహారాలని దానం చేశాడనమాట. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరికి? ఆచార్య నాగార్జునుడికి. అంటే పెద్ద నివాస స్థలాల్ని, ప్రార్థనా మందిరాల్ని నిర్మించాడనమాట. 1500 గదులు ఉండేటట్టుగా. ఎవరు చెప్పారు? పాహియాన్. ఈ పాహియాన్ ఎవరు? బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ మతాన్ని అభివృద్ధి చెందించడానికి పాటుపడినటువంటి వ్యక్తి. బౌద్ధ లేదా బుద్ధ ఆఫ్ రికార్డ్స్ అనేటటువంటి గ్రంథంలో రాసుకున్నాడనమాట. చైనా యాత్రికుడు భారతదేశాన్నే కాదు అన్ని దేశాలని సందర్శించి బౌద్ధ మతానికి కృషి పడినటువంటి వ్యక్తి. అందులోను భాగంగానే మనకి పాహియాన్ మనకి సందర్శన అనేటటువంటిది భారతదేశంలో జరిగింది. ఆ జరిగిన కాలంలో ఆయన గ్రంథస్థం చేశాడనమాట. ఆ గ్రంథస్థంలో ఇవన్నీ చెప్పాడు. అలాగే త్రిసముద్రాధిపతి అని ఎవరికి బిరుదయ్యా అంటే మనకి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. తరువాత మరెవరు లేరు. అందరూ ఇక చిన్నవాళ్ళే. అంటే పెద్దగా ఆకర్షణ లేదనమాట. విజయశ్రీ శాతకర్ణి ఇతని పేరు మీదుగా మనకి శ్రీ పర్వతంని విజయపురం అని పిలిచామనమాట. అలాగే చండశ్రీ వీళ్ళందరిలో ఎలాగ మనకు తెలిసారంటే వాళ్ళ యొక్క కృష్ణా గోదావరి ప్రాంతంలో మనకు దొరికాయనమాట నాణాలు. అందువల్ల వీళ్ళ యొక్క పేర్లు బయటకొచ్చాయి. చివరి రాజు మనకి ఇంపార్టెంట్ 30వ రాజు ఈయనే. 30వ రాజు మూడో పులోమావి. ఈయనేంటంటే మేకధోని శాసనం వేయించాడు. మేకధోని శాసనం ఇది ఎక్కడ ఉందంటే మేకధోని ప్రాంతం బళ్ళారిలో ఉందండి మనకి. ఎక్కడ? బళ్ళారి. ఈ యొక్క బళ్ళారిలో ఈ మేకధోని శాసనం వేయించాడు. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే పతనం మొదలయ్యింది. శాతవాహనుల రాజులకి పతనం మొదలయ్యిందని లేదా పతనం గురించి వివరించింది ఏది అంటే మనకి మేకధోని శాసనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడో పులోమావిని మనకి బళ్ళారిలోన మేకధోని శాసనం వేయించాడు కదా! ఈ యొక్క ఇక్ష్వాకు రాజు నెక్స్ట్ పరిపాలించేటటువంటి రాజు ఈ శ్రీశాంతములుడు ఏం చేశాడంటే మూడవ పులోమావిని ఓడించాడు. ఓడించి రాజ్య బహిష్కరణ చేశాడనమాట. తర్వాత వాళ్ళకి మనకి ఈ యొక్క శాతవాహనుల యొక్క కాలం అనేటటువంటిది ముగిసిపోయింది. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, పరిపాలన గురించి, సాంఘిక మత పరిస్థితుల గురించి, వాస్తు శిల్పం గురించి, అలాగే వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థ గురించి, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తరువాత దాంట్లో మనం చూద్దాం. ముందుగా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ప్రతి లైన్ కూడా మనకి ప్రతి ఒక బిట్ కిందే వెళ్తుందండి ఇదంతా గూడా. ఓకేనా? థాంక్ యూ.